ఆపరేషన్ గజబ్ లీలక్ పేరుతో ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. దాదాపు ఈ దాడిలో ఆఫ్ఘనిస్తాన్ యొక్క ముఖ్య పట్టణ కాబూల్, కాందహార్పై కూడా దాడులు చేయడం జరిగింది. ఇందులో దాదాపు 133 మంది వరకు మిలిటరీ హతమైనట్టు పాకిస్తాన్ మీడియా ప్రకటించడం జరిగింది. ప్రతిగా ఆఫ్ఘనిస్తాన్ కూడా దాదాపు 15 యొక్క పాకిస్తాన్ సైనిక అవుట్పోస్టులను మేము స్వాధీనం చేసుకున్నామని వారు కూడా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ఉద్రిక్తతల ముఖ్య కారణం ఏంటంటే ఇటీవల కాబూల్లో మసీదులో జరిగిన దాడిలో ప్రతీకగానే ఈ దాడులు చేస్తున్నామని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ బహిరంగ యుద్ధమే అని వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే తెహ్రీక్ తాలిబాన్ ఆఫ్ఘన్ గడ్డపై ఉండి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వేదికగా ఇక్కడ పాకిస్తాన్లో తీవ్ర దాడులు చేస్తుందని వారు ఆరోపించడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్య తీసుకోలేదని వారు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ గొడవలకు కారణం పాకిస్తాన్ గొడవలకు కారణం పాకిస్తాన్ డివైడ్ పాకిస్తాన్ మధ్యనే, అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు మొదలయ్యాయి. ఎందుకంటే బ్రిటిష్ ఇండియా కాలంలో ఆఫ్ఘన్ మరియు ఇండియా మధ్య 1893 డ్యూరన్ లైన్ సరిహద్దు రేఖ గీయడం జరిగింది. అయితే ఈ సరిహద్దు రేఖను అప్పటి నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం గుర్తించలేదు. ఎందుకంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో పస్తూన్ తెగ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టినట్టు అని వారు వ్యాఖ్యానం జరిగింది. ఎందుకంటే ఖైబర్ పఖ్తూన్ తెగ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారు మరియు పాకిస్తాన్లో ఉంటారు. వారిని ఆఫ్ఘనిస్తాన్ కిందికి తీసుకురావాలని వారు ఎప్పటి నుంచో భావిస్తున్నారు. అయితే ఈ సరిహద్దు రేఖను వారు గుర్తించలేరు ఆఫ్ఘనిస్తాన్ ఈ విధంగానే. మరియు అలాగే బలూచిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు సాయం చేస్తున్నారని కూడా పాకిస్తాన్ను అభివర్ణిస్తుంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎంతవరకు దారితీస్తాయో ప్రస్తుతం అయితే తెలియడం లేదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య సైనిక అవుట్పోస్టులు సాయం చేసుకున్నప్పుడు కూడా మధ్య ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ముస్లిం దేశాలు మధ్యవర్తి వహించి శాంతింపజేశాయి. అయితే ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో, ఎందుకంటే అక్కడ ఉన్నది ముస్లిమ్సే, ఇక్కడ ఉన్నది ముస్లిమ్సే. పవిత్ర రంజాన్ మాసంలో ఇలా వారు చేయడం మంచిది కాదని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.